నమః. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం. తెలుగు ఋషి టీవీ 999కి స్వాగతం సుస్వాగతం. యొక్క వీడియోలో ద్వాదశ రాశి వారి ఫలితాల్లో కన్యా రాశి వారి యొక్క వార ఫలాలు 12/7/2026 ఆదివారం నుండి 18/7/2026 శనివారం వరకు కూడా కన్యా రాశి వారి యొక్క గ్రహచార గోచారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం కన్యా రాశి వారికి గ్రహచార గోచారాలు శుభమిశ్ర ఫలితాలను సూచిస్తుంది. మీ తెలివితేటలు, కృషి, ప్రణాళికబద్ధమైనటువంటి ఆలోచన అనేక పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయితే చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆందోళన చెందుతారు. ఆ విధంగా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండడం చాలా శుభదాయకమని చెబుతూ ఉన్నది. ఇక రవిగ్రహం అనేది మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు లభించవచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులు ముందుకు కొనసాగుతాయి. చంద్రుని యొక్క సంచారం కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడిపే అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలపై చర్చలు జరపగలుగుతారు. కుజగ్రహం అనేది వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ధైర్యం, కార్యదీక్ష పెరుగుతాయి. నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అయితే మాటల్లో ఆవేశాన్ని తగ్గించుకోవడం చాలా శుభదాయకము. ఈ కన్యా రాశి వారందరూ కూడా మాటల్లో ఆవేశాన్ని తగ్గించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. బుధగ్రహం యొక్క ప్రభావం వల్ల బుధగ్రహం అనేది మిథున రాశిలో ఉండడము, అదేవిధంగా మీ రాశికి అధిపతి కూడా కావడంతో విద్యా, ఉద్యోగ, వ్యాపారాల్లో, కమ్యూనికేషన్ రంగాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. గురుగ్రహం యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలో అంటే మీకు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. లాభస్థానంలో సంచారం చేయడం వల్ల పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా కొత్త ఊరట ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. శుక్రగ్రహ ప్రభావం, శుక్రుడు మీకు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు. వ్యయస్థానం అంటే కన్యా రాశి నుండి 12వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం సింహరాశిలో దాంపత్య జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది. కళలు, సంగీతము, సృజనాత్మక రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి. శనిగ్రహ ప్రభావం, శనిగ్రహం అనేది అందరికి కూడా కన్యా రాశి వారికి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి. అయినప్పటికీ ఓర్పుతో కొనసాగినట్లయితే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. రాహు వల్ల కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు, ఒప్పందాల విషయంలో పూర్తిగా వివరాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవడం చాలా శుభదాయకం. కేతుగ్రహం
కేతుగ్రహ ప్రభావం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కేతుగ్రహం అనేది మీకు మోక్ష స్థానంలో ఉంది కాబట్టి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం, గురువుల ఆశీర్వాదం, జపం, ధ్యానం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఇక ఉద్యోగ విషయాల్లో ఉద్యోగస్తులందరికీ కూడా పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నాయి. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లాభాలను పెంచుతారు. భాగస్వామ్య వ్యవహారాల్లో పారదర్శకత పాటించండి. ఆర్థికంగా ఆదాయం మెరుగుపడుతుంది. ఖర్చులన్నీ కూడా నియంత్రిస్తే పొదుపు కూడా చేయగలుగుతారు. ఆరోగ్యం, జీర్ణకోశ సంబంధిత సమస్యలు రాకుండా ఆహార నియమాలు పాటించండి. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వండి. అదేవిధంగా పూజలు, పరిహారాలు ప్రతిరోజు కూడా ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని జపం చేయండి. బుధవారం రోజున శ్రీ మహావిష్ణువు లేదా గణపతిని దర్శించండి. పచ్చ పెసర్లు, ఆకుకూరలు లేదా విద్యార్థులకు పుస్తకాలు దానంగా ఇవ్వండి. గురువారం రోజున గురుగ్రహానికి శనిగులు సమర్పించండి, ప్రార్థన చేయండి. శనివారం శ్రీదేవునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. నవగ్రహాలకు 9 ప్రదక్షిణ చేయండి. శుభ సంఖ్యలు 5, 6, 8 కూడా 3. ఈ 5, 6, 8 కన్యారాశి వారికి శుభ సంఖ్యలు. ఇక కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, తెలుపు, అదేవిధంగా పసుపు రంగు. అదృష్ట రోజులు బుధవారము, గురువారం, శుక్రవారం అన్నీ కూడా శుభ రోజులు. మొత్తం మీద ఈ వారం కన్యా రాశి వారికి కృషి, వివేకం, దైవభక్తి కలిసి వస్తాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక, కుటుంబ జీవితంలో మంచి ఫలితాలు అందిస్తాయి.